ఐఫోన్ అనుకోండి. రాత్రి 12 అయింది, కొడుకు పడుకున్నాడు. అయితే వాడు కప్పుకున్నటువంటి చెద్దర్లోంచి ఒక వెలుగు వస్తూ ఉన్నది, దివ్య జ్యోతి. తల్లిదండ్రులు అనుకున్నారు, అయ్యో వీడికి రాత్రి ఏం చూస్తున్నాడు అసలు అని చెప్పి తల్లి తండ్రి మెల్లగా పోయి వాడి ముసుగును తీద్దామని చెప్పేసి తీస్తున్నారు. తీసేసరికి వాడు గమనించేసి ఆహా మా అమ్మా నాన్న వస్తున్నారు నన్ను చెక్ చేయడానికి అని చెప్పేసి, అంతవరకు ఏం చూశాడో మనకు తెలియదు, మీకు తెలుసు. తల్లిదండ్రులు రాగానే వాళ్ళు వెంటనే అది ముసుగు దివ్వగానే తల్లిదండ్రుల యొక్క ఫోటో కనబడ్డది. దాంట్లో ఏం చేస్తున్నావురా అంటే, అయ్యో నాన్న అమ్మ నేను రోజు పడుకునే ముందు మీ ఇద్దరికి నమస్కారం చేసి పడుకుంటా అని చూపించాడు. అర్థమైందా? ఇక్కడ వాళ్ళు చూసే దృశ్యాలు వేరు. అందుకే పిల్లలను బాగా చూడండి. ఇకపోతే ఇంతకుముందు అనేక కథలు చెప్పారు, ఐకమత్యం ఐకమత్యం అన్నారు. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఇక్కడ అయ్యగారు గిట్లా చెప్తుండేదని అనుకోకండి. మన పెద్దవాళ్ళు ఎప్పుడన్నా చనిపోతే మనం ఏం చేస్తాం? 5వ రోజో ఏదో పిట్టకు పెడతాం. పిట్టకు పెట్టినప్పుడు అసలు అది పిట్ట కాదండి. దేనికి పెడతాం? కాకి. పిట్టకు పెట్టిండు అని మనం వాడతాం, కానీ అది కాకి. మరి ఇన్ని పక్షులు ఉండంగా కాకికే ఎందుకు పెట్టాలి అంటే, చూడండి, ఒక కాకి ఇప్పుడు ఈ చెట్టు మీద కావు కావు అంటూ కింద పడి చనిపోయింది అనుకోండి, చుట్టూ ఉన్నటువంటి 100,000 కాకులు వచ్చి దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒక ఏనుగు చనిపోతే ఆ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగులన్నీ తిరుగుతూ ఉంటాయి. కాకి ఎందుకు అంటే, కాకులలో ఉన్నటువంటి ఐకమత్యం మన కుటుంబంలో ఉండాలని చెప్పేసి మన పూర్వీకులు పిట్టకు పెట్టుడు కాకికి పెట్టుడు అని చెప్పారు. ఇటువంటి ఎన్నో రహస్యాలు మన భారతీయ సనాతన సంప్రదాయాలు ఉన్నాయి, వాటిని పాటించాలి. ఇకపోతే లౌకికంగా చెప్పుకోవాలంటే బాగా గుర్తుంచుకోండి, ఇది చెప్పే విషయం అందరికీ కాదు, ముఖ్యంగా తల్లిదండ్రులు. చెప్పిన మాట అసలే విననివాడు కొడుకు. తల్లిదండ్రులు చెప్పిన మాట అసలే నేను వినా అని చెప్పి డైరెక్ట్ చెప్పేవాడు కొడుకు. విన్నట్టు యాక్షన్ చేసేది కూతురు. గుర్తుంచుకోండి, విన్నట్టు యాక్షన్ చేసేది కూతురు, అసలే విననివాడు కొడుకు. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి చరిత్ర. తర్వాత తెలుగు భాష ఎప్పుడో అంతరించిపోయింది. అందుకే ఇక్కడ ఏంటంటే అందరు ఇంగ్లీష్ మీడియం స్కూల్సే. ఇంటికి వచ్చి మమ్మీ మమ్మీ డాడీ డాడీ అంటే ఈ తల్లిదండ్రులు ఉబ్బిపోతున్నారు. అసలు మమ్మీ అంటే అర్థం తెలుసా? ఈజిప్ట్ భాషలో శవపేటిక అని అర్థం మమ్మీ అంటే. మరి అటువంటి మమ్మీ అనే పేరు మీరు రేపంచి పిలిపించుకుంటారా లేదా మీ ఇష్టం అది. ఇక పోతే అమ్మ, ఇప్పుడు జిహాద్ అని చెప్పేసి ఒక కొత్త పదం మీరు వింటున్నారు. ఈ ఎన్ని రకాల జిహాదులు ఉన్నాయో తెలుసా? 1 లవ్ జిహాద్, 2 కార్పొరేటివ్ జిహాద్, 3వది టెంపుల్ జిహాద్, ఇంకా కొన్ని రాబోతూ ఉన్నాయి. లవ్ జిహాద్ అంటే తెలుసు, కేవలము ఎవరైతే ఈ యొక్క విషయాన్ని చేస్తున్నారో వాళ్ళు కేవలం హిందూ అమ్మాయిలకు మాత్రమే వాళ్ళు గాలం వేస్తున్నారు. ఏదో రకంగా మన హిందువులందరినీ కూడా మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది లవ్ జిహాద్. కార్పొరేట్ జిహాద్ మొన్న నాసిక్లో జరిగింది, TCS కంపెనీలో. పాపం ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ తల్లిదండ్రులు ఏదో కాయకష్టం చేసి బీటెక్ చదివిపిస్తూ ఉంటే అమ్మాయిలందరూ ఉద్యోగ వేటలో వెళ్ళి దాంట్లో చిక్కుకున్నారు. చిక్కుకుంటే అక్కడ ఒక గ్రూప్ ఉంది. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళకు మొత్తం కూడా ఫస్ట్ అన్నీ కూడా సౌకర్యాలు చేయడం, తర్వాత నీ వర్క్ ఫెయిల్ అయింది, నీ యాప్టిట్యూడ్ బాగలేదు అంటూ మొత్తానికి వాళ్ళ దాంట్లో గుంజడానికి ప్రయత్నం చేశారు. చివరికి అది ఒక అమ్మాయి దుర్గాశక్తిలాగా బయటకు వచ్చి ఆ మొత్తం బయట వచ్చింది. కాబట్టి ముందు ముందు రాబోతున్నటువంటి రోజులలో లవ్ జిహాద్, కార్పొరేటివ్ జిహాద్, ఇంకోటి టెంపుల్ జిహాద్. ఈ టెంపుల్ జిహాద్ అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి.
ఫకీర్ వేషంలో ఉన్నటువంటి ఒక దేవుణ్ణి వాళ్ళు కనీసం ఒక్కరోజు కూడా వచ్చి దండం పెట్టరు. మరి మీరందరు ఎందుకు పోతున్నారో చెప్పండి నాకు. ఇది టెంపుల్ జిహాద్. తర్వాత మనందరికి కూడా తెలుసున్నటువంటి విలక్షణ నటుడు ఎవరు? ప్రకాష్ రాజ్. మన పేరే ప్రకాష్ రాజ్. మొన్న ఏం విమర్శించాడు తెలుసు కదా మీకు ఒక ఇంటర్వ్యూలో? రామలక్ష్మణులట వలస కూలీలట. రాముడు లక్ష్మణుడు వలస కూలీలట. మరి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకు వచ్చి ఆ మామిడి పండు తెంపుకోవడానికి, అవి తెంపుకోవడానికి ఊర్వశి తర్వాత శూర్పణఖ తర్వాత రావణాసుని ద్వారా పర్మిషన్ తీసుకొని వాళ్ళు వలస కూలీలుగా వచ్చారని చెప్పి చెప్తూ ఉన్నాడు. పిచ్చి వాళ్ళు. అయినా కూడా మనం ఏం చేస్తున్నాం? మనం ఇచ్చినటువంటి మనము సినిమా టికెట్ కొని సినిమా చూస్తే వాడు అంత పెద్ద నటుడైనాడు. మరి అటువంటి వాళ్ళు మన హిందుత్వాన్ని వ్యతిరేకించినప్పుడు మనం ఏమి చెయ్యాలి మీరే ఆలోచించుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నా కొద్ది అనేక విషయాలు ఉన్నాయి. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి మేధా సంపత్తు ఎక్కడ కూడా లేదు. ఇంకో విషయం చెప్తున్నా, ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా యువత లేదండి. యువతులు లేరు. కేవలం భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి అనేది ఎక్కడ కూడా లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా దేశాన్ని కాపాడాలి. మొన్న మనకు తెలుసు కదా సంఘటన, నీవు హిందువా ముస్లిమా అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ కాల్చి చంపలేదా? మరి ఇంకా అటువంటి సంఘటనలు చూస్తారా? లేదా మనను కాపాడుకుంటారా? కుటుంబాన్ని కాపాడతారా? గుర్తుంచుకోండి, అసలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఏమిటో తెలుసా? ఎవరి కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకుంటూ మన ప్రాంతాన్ని, మన దేశాన్ని, మన భారతదేశాన్ని రక్షించడం మన అందరి బాధ్యత. ఇది మనకు చెప్తున్నటువంటి విషయం. మరి ఈరోజు యొక్క ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ ఆ సీతారామచంద్ర స్వామి చక్కని అనుగ్రహం. ఇంకోటి, అసలు కుల వ్యవస్థ అనేది వేదం ఏం చెప్పిందో తెలుసా? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. స్పష్టంగా చెప్పింది. చాతుర్వర్ణాలు ఉన్నాయి మనకి భగవంతుని యొక్క సృష్టిలో. మరి ఒక పెళ్లి చేస్తున్నాం మనం. పెళ్లికి మీకు అందరికీ తెలుసు, ఒక పెళ్లి చేయాలంటే ఎన్ని వస్తువులు కావాలి. ఉదాహరణకు పెళ్లి పిల్లను బుట్టలో కూర్చోబెట్టి తీసుకురావాలంటే మేదరతను ఒక బుట్ట తయారు చేయాలి. అల్లుని పెట్టే చెప్పులు పెట్టాలంటే చెప్పులు చేసేవాళ్ళు చెప్పులు తయారు చేసి ఇవ్వాలి. తర్వాత మరి మంగళసూత్రం తయారు చేయాలంటే విశ్వబ్రాహ్మణులు తయారు చేయాలి. తర్వాత ఇంకొకటి, మరి అక్కడ మంత్రాలు చదవడానికి ఒక అయ్యగారు ఉండాలి. ఎన్ని కులాల వాళ్ళు కలిస్తే ఒక పెళ్ళి అవుతుందో మీరే చెప్పండి. మరి కుల వ్యవస్థ ఎక్కడ ఉందండి? ఇంకా కులం అని కుచ్చితాలు పెంచుకోకు అని చెప్పేసి ఒక కవి చెప్తున్నాడు. కాబట్టి మన జీవితం ఎట్లా ఉండాలి? పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందించని వాగు పరుగు దేనికని చెప్పేసి శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి మీరంతా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమయం బాగా అవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వచ్చి వర్షం వచ్చేటట్టుంది అన్నారు. మహారాష్ట్రలో సిరోంచలో కార్యక్రమం చేస్తున్నప్పుడు సరిగ్గా ప్రోగ్రాం స్టార్ట్ అయింది. మొత్తం వర్షం ప్రారంభమైంది. పాపం గొడుగులు తీసుకొని వచ్చి గొడుగుల కింద కూర్చున్నారు. నేనైతే మొత్తం నా మీద నీళ్ల ధార. అట్లానే అర్ధగంట కూర్చున్నారు, విన్నారు. అంటే ఇక్కడ ఏమిటి అంటే మన హిందుత్వం మీద ఒక అభిమానం అనేది మనందరికి కూడా కావాలి. మరి ఈనాటి కార్యక్రమానికి విశేషంగా కృషి చేసినటువంటి ఒక కార్యక్రమం జరగాలంటే అంత సులభం కాదు. ఎన్నో రకాల దాతలు, ఎన్నో రకాల కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ శతమానం భవతి శతాయు శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్ఠతు. అందరికీ ఆ యొక్క జగన్మాత ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ
బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్. జై శ్రీరామ్.